శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 26 సోమవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం. తిథి అష్టమి, తెల్లవారుజామున 2:20 వరకు. నక్షత్రం కృత్తిక, మధ్యాహ్నం 3:55 వరకు. వర్జ్యం ఉదయం 4:20 నుంచి 5:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 4:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:07 వరకు. రాహుకాలం ఉదయం 7:38 నుంచి 9:11 వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 6:30. ఈరోజు విశేషం కృష్ణాష్టమి. హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి. దీన్నే జన్మాష్టమని కూడా అంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన ఈ తిథిని పురస్కరించుకుని భక్తులంతా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక కృష్ణాష్టమి నాడు శ్రావణ మాసంలో లభించే పళ్ళు, సొంఠి, బెల్లం కలిపిన పెరుగు, వెన్న, జున్ను, మీగడ రుచికరమైన వంటకాలను తయారు చేసి నల్లనయ్యకు నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయంటున్నారు. అంతేకాదు శ్రీకృష్ణాష్టమి నాడు నల్లనయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు మరింత హుషారుగా సాగి లాభాలందుతాయి. ఉద్యోగాల్లో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్య కార్యాలను సమర్థవంతంగా పూర్తి చేయండి. మనోబలంతో విజయం లభిస్తుంది. పనిలో స్పష్టత చాలా అవసరం. ఏ పని ముందు ఏది వెనుక చేయాలో ఆలోచించి చెయ్యాలి. గందరగోళ స్థితి పనికిరాదు. బంధుమిత్రుల ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ధనయోగం ఉంది. శాంతి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. దుర్గా అష్టోత్తరం చదవండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. అనుకూల వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. మీలో నైరాశ్యం తొలగి ముందడుగేస్తారు. వాహనాలు, విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ వర్గాల ఆశలు నెరవేరుతాయి. ముందస్తు ప్రణాళికలతో పనిచేసి అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. 10 మందికి ఉపయోగపడే పనులు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. ఆనందించే అంశాలున్నాయి. భూగృహ వాహనాది లాభాలున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నిటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. సొంత ఊళ్లలోనే ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధి వారికి బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఇష్టదేవత ధ్యానం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ శుభ ఫలితాలు, మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో అడుగు ముందుకేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా మరింత బలపడేందుకు కృషి చేస్తారు. కొన్ని రుణాలను ఎట్టకేలకు తీరుస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరవచ్చు. వ్యాపారాలు విస్తరణలో ఒకరి సాయం అందుతుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్రమత్తంగా లేకపోతే లాభం కన్నా నష్టం అధికమయ్యే సూచనలున్నాయి. ధనయోగం ఉంది. దగ్గరి వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత దిశగా ఆలోచించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపిస్తారు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి.
చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి ఢోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. విష్ణునామ స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త వ్యూహాలతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. భూముల వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్య పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుకుంటారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు రాగలవు. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగరీత్యా శుభకాలం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. ప్రశంసలుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సులభమవుతాయి. కుటుంబ కలహాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఎంతటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులను ఆలోచింపచేస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చీటికి మాటికి చికాకు పరుస్తున్న ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. మీ మాట అంటే ఎదురులేని పరిస్థితి నెలకొంటుంది. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. చెడు ఊహించవద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. సొంత నిర్ణయాలు వద్దు. సమిష్టి కృషి ఫలిస్తుంది. కుటుంబ పరంగా ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కోవాలి. పట్టు విడుపులు అవసరం. ఉత్తమ ఫలితాలకై నిరంతరం ప్రయత్నం జరగాలి. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నిటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఆరోగ్యపరంగా ఆర్థికంగా సమయం బాగానే ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగేస్తారు. ఎవరికీ హామీ ఉండొద్దు. చంద్రగ్రహ శ్లోకం చదివితే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు మొదట్లో పడిన కష్టాలు ఇబ్బందులను అధిగమిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు దక్కించుకుంటారు. సోదరులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాల్లో భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. కళారంగం వారికి ఊహించని విజయాలు వరిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కొస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. మనసు పెట్టి పని చేయండి. అనుకున్నది సాధిస్తారు. ఆవేశపరిచేవారుంటారు. శాంత స్వభావంతో వ్యవహరిస్తూ లక్ష్యం దిశగా సాగాలి. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారి పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నిర్ణయాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కొలిక్కొస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విజయాలు లభిస్తాయి. ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. సకాలంలో పనులు పూర్తి చేయండి. గందరగోళ స్థితి కలగకుండా చూసుకోవాలి. ఎదురు చూస్తున్న పనిలో విజయం ఉంటుంది. పేరు ప్రతిష్టల కోసం ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల వల్ల శక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. శివస్మరణ శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆలోచనలు నిలకడగా సాగుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో వివాదాలు తొలగిపోతాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. నిరాశపరిచేవారున్నారు.
మనోబలం ముఖ్యం. వివాదాలకు దూరంగా ఉండాలి. స్వయం కృషి ముందుకి నడిపిస్తుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనారోగ్య బాధలు తొలగుతాయి. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసొస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఇతరులకు సైతం చేయూతనిస్తారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి బాటలో నడుస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. పెద్దల వల్ల మేలు చేకూరుతుంది. వ్యాపార లాభంతో ఆర్థికంగా పుంజుకుంటారు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఆదాయం కలిసొస్తుంది. నచ్చిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు మంచి మేలు జరుగుతుంది. ఇష్టదేవత స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవహారాలు లాభసాటిగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అభీష్ట సిద్ధి ఉంది. దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరతారు. ఆపదలు తొలగుతాయి. మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. విఘ్నాలున్నా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు విషయంలో మొహమాటం వద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. గృహంలో మార్పులు కోరుకుంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధువుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కొద్ది లాభాలతో తృప్తి పడాల్సి ఉంటుంది. సూర్యనారాయణమూర్తిని ధ్యానించండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతారు. శుభకార్యాలకు కొంత వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశకు చేరతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ధనలాభం పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు జరుగుతాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరుతాయి. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ప్రయత్నాలు ఫలించి అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సమష్టిగా తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. వ్యాపారంలో ఉన్నతమైన స్థితి గోచరిస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. ఆదాయం పర్వాలేదు. మితిమీరిన ఖర్చులకు కళ్ళెం వెయ్యాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి యథాస్థితి కొనసాగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రోజు ఈ రాశి వారు ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన కష్టాలను అధిగమిస్తారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో మీపై కొన్ని బాధ్యతలు పడొచ్చు. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా స్వల్ప ఆటంకాలు ఎదురైనా అంతిమంగా మంచి జరుగుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. చంచలత్వం పనికిరాదు. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ధర్మ మార్గంలో విజయం సాధిస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడ్డం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి నిపుణుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు చేర్పులు ఉండవచ్చు.
ప్రేమ వ్యవహారం పర్వాలేదు, వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.